జపాన్ వచ్చి బుల్లెట్ ట్రైన్ ఎక్కకపోతే ఎలా? అందుకే బుల్లెట్ ట్రైన్ ఎక్కడానికి వచ్చానండి. స్టేషన్ చాలా బిజీగా ఉంటుంది అని చెప్తే నెక్స్ట్ స్టేషన్ షినగావా అనేది ఆ స్టేషన్ వచ్చి ఎక్కుతున్నాను. ఫస్ట్ వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఈజీగా మనకు అర్థం అవ్వాలని ఈ స్టేషన్ చూజ్ చేసుకున్నాను. బుల్లెట్ ట్రైన్స్లో 3 రకాలు ఉన్నాయండి. నజోమి, కొడామా, హికారి. నజోమి అనేది ఫాస్టెస్ట్ ట్రైన్ అండి. అది చాలా తక్కువ స్టాప్లో అవుతుంది. రెండో ఫాస్టెస్ట్ కొడామా, అది లిమిటెడ్ స్టాప్స్ ఆగుతుంది. మూడోది హికారి, అది చాలా ఎక్కువ స్టాప్లో అవుతుంది. నేను 1 అవర్ వెళ్ళి 1 అవర్ రావడం కోసం చూశాను. ఆ రూట్లో నజోమి ఎక్స్ప్రెస్ లేదు, కొడామా మాత్రమే ఉంది. అందుకే అదే తీసుకున్నాను. ఫాస్టెస్ట్గా వెళ్ళేదానికన్నా ఇది 20 కిలోమీటర్స్ స్పీడ్ తక్కువగా వెళ్తుంది. ఉన్న టైం అంతా వేరే ఊరు వెళ్ళడం మీద స్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఒక 1 అవర్ వెళ్ళి 1 అవర్ తిరిగి వస్తున్నాను. మా ట్రైన్ వస్తుందండి, ఎక్కుదాం పదండి. బాగుంది కదా, సూపర్. ఆ గేట్ చూడండి ఎలా వెళ్ళిపోతుందో. బయట నుంచి ఇది టాయిలెట్ రేంజ్ అండి. టాయిలెట్స్ ఎలా ఉంటాయో చూద్దామా. ఇదిగోనండి, టాయిలెట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత రెడ్ బటన్ నొక్కితే క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత ఈ లాక్ వేసుకుంటే సేఫ్గా ఉంటుంది. మాత్రం టాయిలెట్ లాగా లేదు, చిన్న సైజు బెడ్రూమ్ లాగా ఉంది. అంత నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. స్మెల్ కూడా లేదు, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. నేను దిగి వచ్చిన ట్రైన్, నేను వచ్చిన బుల్లెట్ ట్రైన్ వెళ్ళిపోతుందండి. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఆసమ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. చూసుకోండి ఎంత స్పీడ్ అందుకుంటుందో ఇప్పుడే. సూపర్ కదా, చాలా బాగా అందుకుంది స్పీడ్. వెళ్ళిపోయింది. ఇది సౌత్ సైడ్ ఆఫ్ షిన్ఫుజి స్టేషన్ అండి. జపాన్ రైల్వే వాళ్ళది. జేఆర్ అంటే జపాన్ రైల్వే. అదే నీట్గా బాగా డిజైన్ చేసుకున్నారు, వెల్ డిజైన్డ్. లోపలికి వెళ్ళి మౌంట్ ఫుజీ సైడ్ ఎలా ఉందో చూద్దాం. ఇది షిన్ఫుజి స్టేషన్, మౌంట్ ఫుజీ వైపు. మరి వీళ్ళకి ఇంగ్లీష్ క్లాసెస్ అంతా షిన్ఫుజి స్టేషన్ నుండి మౌంట్ ఫుజీ కనబడుతుందండి, కొంచెం కనబడుతుంది. ఆ మేఘాల్లో మౌంట్ ఫుజీ ఉంది. ఇవాళ కూడా కొంచెం క్లారిటీ లేదని చెప్పారు, అందుకని పూర్తిగా కనబడడం లేదు, కొంతవరకు కనబడుతుంది.
మనం టోక్యో రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మనం వెళ్ళే ట్రైన్ వస్తుంది చూడండి. అసలు అప్రోచ్ ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు ఆ చూడడానికి ఆ లుక్ ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్. అనుభవించు రాజా అంటే ఇలాగే ఉంటుందేమో. చాలా బాగుంది. ఓకే వస్తుందండి. దీంతో మన బుల్లెట్ ట్రైన్ రైడ్ అయిపోతుంది. కానీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇదిగోనండి మనం వచ్చిన బుల్లెట్ ట్రైన్. దీంతో మన బుల్లెట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. కానీ చాలా బాగుంది.